నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్లెల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుంది. తన తండ్రి చంద్రబాబు స్ఫూర్తితో ముందుకు సాగుతానన్న మంత్రి లోకేష్. చింతపల్లి మండలం లోతుగడ్డలో జీపును పేల్చేసిన మావోయిస్టులు. హోంగార్డు మృతి మధురవాడకు చెందిన షేక్ వలీగా గుర్తింపు. కరాటేలో విశేష ప్రతిభ కనబరుస్తున్న చిచ్చర పిడుగు శ్రీభార్గవ్. ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక, అభినందించిన ఎమ్మెల్యే గణబాబు. రాష్ట్రంలోనే అతిపెద్ద వాసవిమాత విగ్రహం గాజువాకలో ఏర్పాటు. 45 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ టీజీ వెంకటేష్. పల్లెల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రి పదవి చేపట్టి తొలిసారిగా విశాఖ జిల్లాకు విచ్చేసిన లోకేష్ కు అఖండ స్వాగతం లభించింది. 2 రోజుల పాటు పర్యటనకు వచ్చిన లోకేష్ కు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పీలా గోవింద్ సత్యనారాయణ, బండారు గణబాబు, వెలగపూడి, వాస్పల్లి గణేష్ కుమార్, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు తెగబడ్డారు. చింతపల్లి మండలం లోతుగెడ్డలో ఒక పోలీస్ జీప్ ల్యాండ్ మైన్స్ తో పేల్చేశారు. మధురవాడకు చెందిన హోంగార్డ్ షేక్ వల్లీ జీప్ డ్రైవర్ గా ఉన్నారు. ఇతని మృతదేహం మాంసపు ముద్దలా ఎగిరిపడింది. మావోలు ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు నక్సల్బరీ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. భారతదేశ విప్లవానికి నక్సల్బరీ విరోచిత పోరాటం ద్వారా విముక్తి లభిస్తుందంటూ మావోయిస్టులు పోస్టర్లు వేశారు. ఈ నేపథ్యంలో లోతుగడ్డలో జీపు పేల్చివేత సంఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది. దీంతో మావోలు ప్రతీకార చర్య కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సంఘటనపై పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. చాలా లాంగ్ మార్షల్ ఆర్ట్స్ లో చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నాడు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఆ బుడతడు పథకాల పంట పండిస్తున్నాడు. బాహుబలి ఒకవేళ కరాటే నేర్చుకుంటే ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది ఆ బాల బాహుబలి. ఎవరా బాల బాహుబలి? ఓసారి లుక్కేద్దాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న రీతిలో మార్షల్ ఆర్ట్స్ లో చిన్నారుల ప్రతిభ కనబరుస్తున్నారు. నగరానికి చెందిన కేశ్రీ భార్గవ్ కరాటే శిక్షణ ప్రారంభించిన ఏడాదిలోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావటం ఆ బుడతడి ప్రతిభకు అద్దం పడుతుంది. ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న సన్నీ కుమారుడు శ్రీ భార్గవ్ 6వ తరగతి చదువుతున్నాడు. కోచ్ నేర్పించడమే తడువు కరాటేలో దూసుకుపోతున్నాడు. ఈ చిన్నోడు నైపుణ్యాన్ని చూస్తే బాల బాహుబలే అనిపిస్తున్నాడు. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be?
పోటీలకు రాష్ట్రం నుండి 72 మంది ఎంపిక కాగా కేవలం విశాఖ నుండే 16 మంది పాల్గొనడం విశేషం. ఈ నెల 10 నుండి 13వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి కరాటీ పోటీలకు వెళుతున్న జట్టులో పిన్న వయస్కుడు శ్రీ భార్గవ్ కావడం అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. విశాఖ స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ప్రెస్ క్లబ్లో అభినందన సభ నిర్వహించారు. చిన్న ప్రాయంలోని జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక కావడంతో భార్గవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబుతో పాటు పలువురు స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. పిల్లల ఆసక్తిని గమనించి వారిని ఆ దిశగా శిక్షణ ఇప్పిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జాతీయ జూనియర్ కరాటే ఛాంపియన్షిప్ లో విశాఖ ఖ్యాతిని చాటారని ఆకాంక్షించారు. 16 మెంబర్స్ మన విశాఖ నుంచి సెలెక్ట్ కావడం డెఫినెట్ గా వీళ్ళు జాతీయ స్థాయిలో విశాఖకి మెడల్స్ తీసుకొచ్చేటువంటి ప్లేయర్స్ గా రాణిస్తారని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మన న్యూ స్టేట్ లో కూడా విశాఖపట్నం ఒక స్పోర్ట్స్ క్యాపిటల్ గా అయ్యే అవకాశం ఈ ఈవెంట్స్ ద్వారా కానీ ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ లభించింది. కరాటే అయితే కరాటేకి విశాఖ ఒక గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో విశాఖనే ఒక కరాటే హబ్ గా తయారయ్యే అవకాశం తీసుకోబోతుంది. దానికి కారణం ఉండేటువంటి అసోసియేషన్ కానీ ముఖ్యంగా కోచెస్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి. ఎక్కువ ఔత్సాహికులు పిల్లల్ని పేరెంట్స్ కూడా కరాటేకి పంపుతూ ఉంటారు. సో దానివల్ల కూడా కరాటేలో ఎర్లీ ఏజ్ లోనే స్కూల్ ఏజ్ లోనే వాళ్ళంతా కూడా దీంట్లో ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి టాలెంట్ వైజాగ్ లో వస్తూ ఉంది. కరాటేలో మంచి నైపుణ్యం సాధించాలన్నదే తన లక్ష్యమని బాలబాహుబలి శ్రీ భార్గవ్ అంటున్నాడు. జాతీయ స్థాయి పోటీలో బంగారు పథకం సాధిస్తానని చెప్తున్నాడు. మొన్న జరిగిన 19వ తేదీన కాయ్ నేషనల్ సబ్ జూనియర్ అండర్ 10 లో నేను సిల్వర్ మెడల్ సాధించాను. ఢిల్లీకి సెలెక్ట్ అయ్యాను. రేపు జరగబోయే ఢిల్లీలో బంగారు పథకం సాధించాలని ఆశిస్తున్నాను. జాతీయ స్థాయి కరాటే పోటీలకు విశాఖ నుంచి ఇంతమంది విద్యార్థులు ఎంపిక కావడం ఇదే తొలిసారని వాల్తేర్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్ వ్యవస్థాపకులు రమణమూర్తి అన్నారు. గతంలో సీనియర్ నేషనల్స్ లో పథకాలు సాధించామని అదే ఒరవడిని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లాస్ట్ టైం నేషనల్ స్టేట్ ఛాంపియన్షిప్లో జరిగిన దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ గోల్డ్ సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేశారు. వీళ్ళు నేషనల్కి రేపు ఉదయం జరిగిన ఢిల్లీ నేషనల్స్కి 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరిగిన ఢిల్లీ జూనియర్ నేషనల్కి వెళ్తున్నారు. ఇందులో 16 మంది వైజాగ్ నుండి వెళ్తున్నారు. మేము ఎలాగైనా ఈసారి గోల్డ్ మెడల్ సాధించాలని వైజాగ్ ఒక నేమ్ తీసుకురావాలని ఆశిస్తున్నాము. విశాఖలో మార్షల్ ఆర్ట్స్ కు రాను రాను ఆదరణ పెరుగుతోంది. పిల్లలు తమ ప్రతిభను ఖండాంతరాల్లో చాటుతున్నారు. కేవలం 11 ఏళ్ల ప్రాయంలో విశాఖ నుండి జాతీయ స్థాయి జూనియర్ కరాటీ పోటీలకు ఎంపికైన శ్రీ భార్గవ్ మరింత మంది చిన్నారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్వర్ణ పతాకంతో విశాఖ ఖ్యాతిని చాటాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ శ్రీ భార్గవ్. ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద వాసవిమాత విగ్రహాన్ని గాజువాకలో నెలకొల్పారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 45 అడుగుల వాసవిమాత విగ్రహాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. వాసవిమాత జన్మదినోత్సవం సందర్భంగా ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్య వైశ్యుల సేవా రంగంతో పాటు రాజకీయ రంగాల్లో కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రకారం ఓసీలో 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు 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 3 వర్గాలు
వన్ టౌన్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వర్ణ కవచ ధారణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 10 గంటలకు ఆలయంలో 108 మంది మహిళలతో లక్ష పుష్పార్చన, కుంకుమార్చన, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం అంబికాబాగ్ నుంచి మన అమ్మవారి కోవిల్ వరకు ఈ 108 మంది సువాసులతో కలశ పూజ, విశ్వసహస్ర పారాయణం, దైవశాస్త్రం, సాయిబాబా భజనలు, పోరాటంతో ఊరేగింపుగా అమ్మవారిని అంబికాబాగ్ని ఈరోజు బంగారు చీర అలంకరించామండి. ఇది ఆరోగ్యం కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్నేహబంధం ఎంతో విలువైనదని వైఎస్ఆర్సీపీ నాయకులు సనపల చంద్రమౌళి అన్నారు. మాధవదారలో స్నేహబంధం సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులంతా ఒకే చోట కలిసి ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. కలకాలం స్నేహం నిలవాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. ఈ స్నేహబంధాన్ని కంటిన్యూ చేసి ప్రతి సంవత్సరం కూడా అందరినీ వివాహం తీసుకొని వారికి మళ్ళీ ఒక కొత్తగా ప్రతివేదగా చేసి ఈ స్నేహబంధం గారు నిరూపిస్తున్నారు. దీనికి ఈ ఇతర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఎన్నో దాటులు దాటి ఈ రోజు ఈ స్థాయికి మేమందరం ప్రతి సంవత్సరం కలుసుకుని ఒక పండగలాగా పిక్నిక్ గా చేసుకుని వెళ్తున్నాం. తర్వాత ఈ స్నేహితులు అందరూ కలిపి దీన్ని వివాహ బంధంగా మార్చడంతో వివాహ వేదికగా ప్రతి 25 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి పెట్టుబడిదారీ వ్యవస్థపై కార్ల్ మార్క్స్ చేసిన పోరాటం చారిత్రాత్మకమని సోషలిస్ట్ యూనిట్ సెంటర్ ఫర్ ఇండియా విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ గోవిందరాజులు అన్నారు. కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలను జీవీఎంసీ గాంధీ విగ్రహం సెంటర్లో నిర్వహించారు. కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సూచించిన సోషలిజం ప్రపంచ వ్యాప్తమైందని కొనియాడారు. మానవ జాతి యొక్క విముక్తికి ఎంతో అవసరమని మేము భావిస్తున్నాము. మార్క్సిజం ఆధారంగానే 1917లో రష్యాలో విప్లవం విజయవంతమయ్యి అక్కడ దోపిడీ పీడనలన్నీ కూడా పూర్తిగా అంతమయ్యి సమసమాజం అనేది, సోషలిజం అనేది ఏర్పడింది. ప్రపంచమంతా కూడా ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ఇంకెంత మాత్రం మానవ సమాజాన్ని ముందుకు నడిపే శక్తి లేదనే విషయం స్పష్టమవుతోంది. అవినీతి, ధరల పెరుగుదల, మహిళలపైన అత్యాచారాలు, నిరుద్యోగము తదితర సమస్యలన్నిటివి ఈరోజు తాండవిస్తున్నాయి. దానికి మూలము ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో ఉంది. పెట్టుబడిదారి వ్యవస్థను తొలగించి సోషలిజాన్ని ఏర్పాటు చేయడమే దీనికి పరిష్కార మార్గమని 1848లోనే కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆయన ఏమని చెప్పారంటే, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో పెట్టుబడిదారి వ్యవస్థకు ఇంకా మానవ సమాజాన్ని పరిపాలించే యోగ్యత అనేది లేదు, కాబట్టి ఆ సమాజాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంటుందనే విషయం చెప్పారు. జీవీఎంసీ గుర్తింపు ఎన్నికల్లో టీఎన్టీయూసీ, ఏఐటీయూసీ ప్యానెళ్లను గెలిపించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిలుపునిచ్చారు. ఆసిలమెట్ల గమ్ ఆడిటోరియంలో బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. జీవీఎంసీ కార్మికులకు సమస్యల పరిష్కారానికి నగరంలో ఎమ్మెల్యేలంతా కృషి చేస్తామని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్మికుల కష్టాలు తనకు తెలుసుకొని ఎమ్మెల్యే తెలిపారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు ఆనందరావు మాట్లాడుతూ గుర్తింపు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తమ ప్యానెల్ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. Thank you.
ఉక్కు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఘనత స్వర్గీయ ఎల్లేటి రామారావుదేనని సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ అన్నారు. పెదగంట్యాడలో రామారావు 12వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాసిత ఉద్యమ నాయకుడిగా స్వర్గీయ రామారావు చేసిన పోరాటం ఎనలేదని తెలిపారు. ఏఐటియుసి నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతం రచించినటువంటి కార్ల్ మార్క్స్ యొక్క జన్మదినోత్సవం జరుగుతుంది. కనుక ఇటువంటి మార్క్సిజం వైపు ఆకర్షితులు బాల్యంలోని అట్లాగే విద్యార్థి దశలోనే ఆకర్షితులైనటువంటి గొప్ప నాయకుడు ఎల్లేటి రామారావు అనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి అనేక గ్రామాలు. శుభంకరిదేవి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని బంగారమ్మమెట్టలో వైభవంగా నిర్వహించారు. కాపు తెలగ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లంకా శ్రీనివాస్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా అమ్మవారికి అయ్యవారికి దండం పెట్టుకోండి. అందరూ చెప్పండి, నమ పార్వతీపతే. ఎన్నో సంవత్సరాలుగా ఈ విధంగా అమ్మవారు మా చేత ఆవిడ అనుగ్రహం చేత నిత్య కళ్యాణం పచ్చపూర్ణం అనే విధంగా నా ఇంట శివపార్వతుల కళ్యాణం చేసే భాగ్యాన్ని మా కుటుంబానికి ప్రసాదించిన తల్లిదండ్రులకు శిరస్సు పాదాభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా నన్ను మమ్మల్ని ఆశీర్వాదించడానికి పిలవగానే ఎంతో దూరం నుంచి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరీ మీ అందరినీ వేడుకుంటున్నాను. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 324వ జీవ సమాధి మహోత్సవాలు చెంగల్రావుపేటలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు చంద్రరావు మాట్లాడుతూ 1973 నుండి ప్రతి ఏటా ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయం నిర్మాణం అయితే అయింది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ బాగా ఇక్కడ చేస్తున్నారు. ఆరాధన కార్యక్రమాలన్నీ అలాగే బ్రహ్మంగారు మఠంలో చేస్తారు. అక్కడి నుంచి మాకు ఆదేశాలు వస్తాయి. ఇక్కడ మేము అందరం చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా బ్రహ్మంగారు ఆరాధన బాగా ఘనంగా చేయాలని అందరూ కోరుకుంటున్నామండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ ఆరాధన కార్యక్రమం చాలా దివ్యంగా చేద్దామని అనుకుంటున్నాం. అలాగే చేస్తున్నాం. ఒక 5,000 మందికి అన్నదానం కూడా పెడుతున్నాం. అలాగే బీచ్ రోడ్డు కూడా పెట్టి బీచ్ రోడ్డు విక్రమ్ దగ్గర కూడా మేము దీనిగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. రక్తపోటు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి రవిశంకర్ తెలిపారు. ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బారిన పడిన 25 మిలియన్ల ప్రజలకు 80 కంటే ఎక్కువ సంస్థలు చికిత్స అందించినందుకు కృషి చేస్తున్నాయన్నారు. రక్తపోటును ప్రారంభ దశలోనే నిర్ధారించుకోవాలని, లేని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిసీజ్ ని గుర్తించడం సాధారణంగా పేషెంట్కి ఆయాసపడడం, నీరసంగా అనిపించడం లాంటి లక్షణాల వల్ల మనకు తెలుస్తుంటుంది. అయితే గుర్తించడం అనేది పూర్తిగా టెస్ట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఈసీజీ స్కానింగ్ మరియు క్యాథెటరైజేషన్ చేయడం ద్వారా పేషెంట్ గుర్తించవచ్చు. గుర్తించాక మందులు లిమిటెడ్గానే ఉన్నాయి. మందులు లిమిటెడ్గా ఉండే మందులు వాడటం ద్వారా కూడా కొంత కంట్రోల్ చేయొచ్చు. బట్ ఏదేమైనా ఇది ప్రమాదకరమైన జబ్బు కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. పల్లెల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుంది. తన తండ్రి చంద్రబాబు స్ఫూర్తితో ముందుకు సాగుతానన్న మంత్రి లోకేష్. చింతపల్లి మండలం లోతుగడ్డలో జీపును పేల్చేసిన మావోయిస్టులు. హోంగార్డు మృతి, మధురవాడకు చెందిన షేక్ వలీగా గుర్తింపు.
కరాటేలో విశేష ప్రతిభ కనబరుస్తున్న చిచ్చర పిడుగు శ్రీ భార్గవ్ ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అభినందించిన ఎమ్మెల్యే గణబాబు. రాష్ట్రంలోనే అతిపెద్ద వాసవి మాత విగ్రహం గాజువాకలో ఏర్పాటు 45 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ టీజీ వెంకటేష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.